యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదగిరిగుట్ట క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం జరిగే స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జిఆర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గుట్టలో ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న పంచకుండాత్మక నారసింహ యాగం పూర్ణాహుతి అనంతరం ఉదయం 11:54 దివ్య స్వర్ణ విమాన గోపురం కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. యాదగిరిగుట్ట పంచతల రాజగోపురానికి సుమారు 68 కిలోల బంగారంతో తాపడం చేయించారు. 5.10 కోట్ల ఖర్చుతో దాతలు ఇచ్చిన బంగారం నగదుతో పాటు దేవస్థానం హుండీలో భక్తులు వేసిన కానుకలతో స్వర్ణ తాపడం చేపట్టారు. గోపురంపై సింహ, గరుడ విగ్రహాలు, నారసింహ రూపాలు చెక్కారు. మాకు ఇబ్బంది అవుతుంది. మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నేడు ఆలయంలో జరగనున్న నిత్య కళ్యాణం, పుష్పార్చనతో పాటు ఆయా ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం, సాయంత్రం ఆలయంలో బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేశారు. ఉదయం 10 గంటల నుంచి ఉచిత, వీఐపీ, ఇతర టికెట్ దర్శనాలను రద్దు చేశారు. ఉదయం సమయంలో స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావాలని ఆలయ ఈవో తెలిపారు. స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళమిచ్చిన మాజీ సీఎం కేసీఆర్, త్రిడంది చిన్నజీఆర్ స్వామిలను దాతల కేటగిరీలో దేవస్థానం అధికారులు ఈ మహోత్సవానికి ఆహ్వానించారు. కాగా మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక నారసింహ యాగం జరుగుతున్న తీరును కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. త్వరలో ఆయన యాదాద్రీసుని దర్శనానికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరు కానున్నారు.